Hello everyone, this is Meghna from News and Infotech. So how are you all? I hope you all are doing well in your career. So ఇవాళ మన టాపిక్ వచ్చేసి MNC కంపెనీస్లో ఫేక్ క్యాండిడేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. సో చాలామందికి భయం ఉంటుంది, లైక్ ఓకే కంపెనీ నన్ను తీసేస్తారు, లేదంటే నన్ను ఫేక్గా చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏ పనులు చేస్తే మనం ఫైండ్ అవుట్ అవుతాము, ఏవి చేయకపోతే మనం తప్పించుకోవచ్చు. సో అలాంటి విషయం గురించి మాట్లాడుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఒక థింగ్ తీసుకుందాం, ఒక సినారియో తీసుకుందాం. సో ఫస్ట్ మనని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి వాళ్ళకు టూల్ ఉంటుందన్నమాట, అది అప్లికెంట్ ట్రాకింగ్ టూల్, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. సో బోత్ ఆర్ సేమ్ అనమాట. సో అప్లికెంట్ని ట్రాక్ చేసే టూల్ ఆర్ సిస్టమ్ అనమాట. సో దీనికి మీనింగ్ సో ఏంటంటే ఇప్పుడు ఏ క్యాండిడేట్ అయినా కూడా అప్లై ఏదైనా కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కానివ్వండి, లేదంటే విప్రో కానివ్వండి, అండ్ కాగ్నిజెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ద కంపెనీ మేబీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో మీరు ఒక అప్లికేషన్ పెట్టారనుకోండి. సో మీరు అప్లికేషన్ అంటే ఎలా పెడతారు, ఫస్ట్ మీరు రెజ్యూమ్ పెడతారు. రెజ్యూమ్లో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఏదో ఒక ఐడి ప్రూఫ్ నెంబర్. సో అది అడుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ ఏం చేశారు, ఒక రెజ్యూమ్ ఫస్ట్ మీరు సమ్ అదర్ ఒక డిఫరెంట్ అవుట్ సైడ్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేశారు దానికి, దేనికి, ఇన్ఫోసిస్ కంపెనీకి. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో వచ్చేసి ఏంటి, మీకు లైక్ మీరు మీ ఫ్రెండ్ త్రూ, అందులో ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారు. సో ఆ పర్సన్ త్రూ మీరు ఒక రెజ్యూమ్ పెట్టారు, ఆ పర్సన్ కూడా మీ రెజ్యూమ్ని అందులో అప్లోడ్ చేశాడు అనమాట. ఓకేనా, ఇది సెకండ్ సినారియో. అండ్ థర్డ్ సినారియో వచ్చేసి సమ్ కన్సల్టెన్సీ ఆర్ సమ్ ఎక్కడో మీరు సమ్వేర్ వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేశారు. బట్ ఈ త్రీ సినారీస్లో ఫస్ట్ మీరు కెరీర్ సైట్ నుంచి సమ్వేర్ నుంచి అప్లోడ్ చేసిన రెజ్యూమ్లో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ పాన్ కార్డ్ అండ్ మీ డీటెయిల్స్ ఒక టైప్లో ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఫ్రెండ్ రెజ్యూమ్ అప్డేట్ చేసినప్పుడు మీరు కొంచెం దాన్ని చేంజెస్ చేశారు, లైక్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్ కానివ్వండి, లేదంటే సమ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజ్యూమ్ ఉంది. అండ్ థర్డ్ టైం కన్సల్టెన్సీకి వచ్చారు మీరు అంటే ఇక్కడ ఆల్రెడీ 2 years వేస్ట్ అయిపోయింది కాబట్టి కన్సల్టెన్సీలో మీరు ఏదో ఒక సైడ్ నుంచి మీరు మళ్ళీ మీ రెజ్యూమ్ అదే కంపెనీకి అప్లోడ్ చేశారు. సో అప్పుడేమైంది అక్కడ, సో మీరు ఇక్కడ డీటెయిల్స్ సేమ్గా లేవు. ఫస్ట్ రెజ్యూమ్లో ఒక డీటెయిల్స్ ఉంది, సెకండ్ రెజ్యూమ్లో ఒక డీటెయిల్స్ ఉంది, థర్డ్ రెజ్యూమ్లో ఒక డీటెయిల్స్ ఉంది, లైక్ సమ్ ఫేక్ థింగ్స్ అలాగా. సో ఈ థింగ్ ఏం చేస్తుందంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని వేస్లో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే అన్ని వేస్లో మీ రెజ్యూమ్ అనేది ఆ అప్లికెంట్ ట్రాకింగ్ టూల్లో సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఒక అప్లికెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 3 రెజ్యూమ్స్లో డీటెయిల్స్ ఉన్నాయి కదా, లైక్ ఈ పర్సన్స్ ఏమైనా కాదా, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, పాన్ ఆర్ సమ్ ఐడి ప్రూఫ్ నెంబర్, ఇవన్నీ మూడింట్లో సేమ్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ అప్లికేషన్ ట్రాకింగ్ టూల్ అనేది చెక్ చేసుకుంటుంది. అది చెక్ చేసుకున్నంత ఇన్ కేసు ఇవన్నీ సేమ్ ఉన్నాయనుకోండి, దాంట్లో డీటెయిల్స్ అన్ని సేమ్గా ఉన్నాయా లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా. సో ఆ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి, మీ డీటెయిల్స్ ఒకవేళ సేమ్ ఉన్నాయనుకోండి వెళ్ళండి. సో మీకు గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది, మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అదే ఇన్ కేస్ రెడ్ మార్క్ వస్తాయి, రెడ్ మార్క్ ఆర్ బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. లైక్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఇన్ కేస్ ఈ 3 రెజ్యూమ్స్ ఒకరివి అని అర్థమైపోయాయి, వాళ్ళకి ఐడి ప్రూఫ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ దీంతో డీటెయిల్స్ అనేది చేంజ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమో ఆలోచిస్తారు, ఓకే అప్లికెంట్ 3 times అప్లై చేశారు, 3 times 3 different వేస్గా అప్లై చేశాడు అండ్ 3 different డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాడు. సో ఆ అప్లికేషన్ అనేది బ్యాడ్ ఇంప్రెషన్లో వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్, ఈ ఆర్గనైజేషన్కి ఈ పర్సన్ సెట్ అవ్వరు. సో ఇక్కడే రెజ్యూమ్స్ ఉన్నాయి, 3 different రెజ్యూమ్స్ ఉన్నాయి, సో ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ సంథింగ్ సమ్వేర్ ఫేక్ అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేసేస్తారు. సో ఆ టైంలో ఒకసారి మీరు ఒక బ్లాక్ వెళ్ళిన రెడ్ మార్క్ పడిందంటే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ 99% ఉండవు. 1% ఛాన్సెస్లో ఎక్కడైనా తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి బ్లాక్ లిస్ట్ కదా వాళ్ళ కంపెనీలో. సో అలా ఫైండ్ అవుట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ బేసిక్ థింగ్ అనమాట. సో మీరు చేసే చిన్న మిస్టేక్స్ ఏంటి, సో మీరు చేసే ఈ చిన్న మిస్టేక్స్ వల్ల ఒక రాంగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం, డిఫరెంట్ రెజ్యూమ్స్ డిఫరెంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం వల్ల మీరు బ్లాక్ లిస్ట్లో వెళ్ళిపోతారు. సో మిమ్మల్ని హైర్ చేసుకోరు అనమాట. సో ఇది ఇలాగా మనకి ఏఎంఎన్సీ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ ఇదే టూల్ని యూజ్ చేస్తారు, ఇదే సిస్టమ్ని యూజ్ చేస్తారు. సో ఏదైనా మీరు పర్ఫెక్ట్గా ఏది అప్లోడ్ చేసినా ఎక్కడ అప్లోడ్ చేసినా పర్ఫెక్ట్గా సేమ్ ఉండేలా అప్లోడ్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.